మనం వాడే గ్రైండర్లో కక్కు కొట్టించవచ్చా కొట్టించకూడదా ఆ విషయం ఈరోజు తెలుసుకుందాం. ఇది వరకు అయితే రుబ్బు రోళ్ళు ఉండేవి, పప్పు నలగకపోతే దానికి కక్కు కొట్టించి వాడేవాళ్ళు. ఇప్పుడు స్టీల్ గ్రైండర్స్, టేబుల్ టాప్ బెడ్ గ్రైండర్స్, రకరకాల గ్రైండర్స్ వచ్చేసినాయి. మనం వాడే గ్రైండర్లో పప్పు నలగకపోయినట్లయితే వీటికి కూడా కక్కు కొట్టిస్తే బాగుంటుందేమో అనే ఆలోచన చాలా మందికి వస్తూ ఉంటుంది. కక్కు కొట్టించి మా షోరూమ్కి తీసుకొచ్చి ఇంకా నలగట్లేదండి అని చెప్తూ ఉంటారు. దీనికి సొల్యూషన్ ఏంటి అంటే ఈ టేబుల్ టాప్ బెడ్ గ్రైండర్స్ అనే వాటికి కక్కు అనేది కొట్టించకూడదు. ఎందుకు కొట్టించకూడదు అంటే కనుక రోల్ అయితే మూవ్ అవ్వదు కాబట్టి వాటికి కక్కు కొట్టిస్తాం. మూవ్ అయ్యే వాటికి దేనికైనా కక్కు కొట్టించాల్సిన అవసరం ఉండదు. మీ గ్రైండర్లో పప్పు నలగకపోయినట్లయితే ఎక్కువ టైం తీసుకుంటున్నట్లయితే కనుక అది బెల్ట్ ఇష్యూ అయి ఉండొచ్చు. బెల్ట్ రీప్లేస్ చేసుకోండి, మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. దీని గురించి పూర్తి వివరంగా ఇంతకుముందు ఒక వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో ట్యాగ్ చేస్తున్నాము కింద, ఆ వీడియో ఒకసారి చూడండి. మరిన్ని వివరాల కోసం, మరిన్ని టిప్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.